సినారే పార్థివ దేహాన్ని ఆయన స్వగృహం నుంచి అబిడ్స్లోని సారస్వత్ పరిషత్కు తీసుకెళ్లారు. వేలాది మంది అభిమానులు, బంధువులు అశ్రు నయనాల మధ్య సినారేకు వీడ్కోలు పలుకుతున్నారు. సారస్వత్ పరిషత్కు 24 ఏళ్లు అధ్యక్షుడిగా పనిచేశారు సినారే. సారస్వత్ పరిషత్ నుంచి సినారే భౌతికాయాన్ని మహాప్రస్థానానికి తరలిస్తారు. అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొనున్నారు. వివిధ కవివరు పుణ్యులు దిక్కుమనగా అడుగుతున్నారు సినారే అమరపుణ్యులు వారికి మనపూర్వకంగా హైదరాబాద్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైవా తరఫున శాంతి పూలు అనే గ్రంథం నిర్వహించడం జరిగింది. నేను రాసిన ఆ గ్రంథానికి ముందు మాట సి నారాయణ రెడ్డి గారు రాయాలని నాకు కోరిక ఉండేది. అతన్ని సంప్రదిస్తే నన్ను ఆశీర్వదించి ముందు మాట రాసి మళ్ళీ మా కార్యక్రమానికి పుస్తకావిష్కరణ సభకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఆశావాద దృక్పథంతో ఎన్నో పాటలు, కవితలు రాసి మా అందరినీ ఉత్తేజపరిచిన నారాయణ రెడ్డి గారిని మేము ఎప్పుడు మర్చిపోలేము. భౌతికంగా ఆయన లేకపోయినా అతని జ్ఞాపకాలు, అతని రచనలు మిగిలి ఉంటాయి. ఈ సూర్యుడు ఉన్నంతసేపు మనం ఏ విధంగా అయితే ఈ జగత్తు ఉంటుందో అదేవిధంగా ఈ జగత్తు ఉన్నంతసేపు నారాయణ రెడ్డి గారి సాహిత్యం ఉంటుంది. మా అందరికీ భీష్మాచార్యులు లాంటి వారు ఇప్పుడు లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ రైటర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ హైదరాబాద్. నిత్యానందరావు గారు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, ఏ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో నారాయణ గారు ఆచార్యులుగా పనిచేశారో, ఏ ఆర్ట్స్ కళాశాలలో వేలాది మందిని తెలుగు మాటలతో, తెలుగు పలుకులతో ప్రభావితం చేశారో